మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారులు బాల్య వివాహం అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ఫజీలా చొరవతో బాలికకు విముక్తి కలిగింది. పక్కా సమాచారంతో స్థానిక సెక్రటరీ, ఐసీడీఎస్, మహిళా పోలీస్, సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి జరుగుతున్న నివాసానికి వెళ్లారు. అక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు మైనర్లని గుర్తించారు. దీంతో పెళ్లి వేడుకను అడ్డుకున్నారు. అదేవిధంగా పెళ్లి ఇష్టం లేదని చెప్పినా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని బాలిక చెప్పడంతో పేరెంట్స్ తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐడీటీఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఐతేపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నువ్వు గానిక మీ ఇద్దరు గాని బలవంతంగా చేయడం ఎవరైనా చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక కాగితం రాసి మీరంతా సంతకాలు పెట్టాలి. ఈ మధ్యలో ఏమైనా జరిగితే మాత్రము ఎంత మంది ఉన్నారో అంత మందిని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేస్తారు. ఏదో వేషాలు వేయకూడదు. చదువుకోవడమా, ఏదో అరబీ చదివిస్తానంటా ఉంది మీ అమ్మ. ఆడ హాస్టల్లో ఉండి చదువుకోవడమా, ఏదో నీ ఇష్టం వచ్చిన చదువు నువ్వు చదువుకోవాలి నీ బతుకు తెరువు కోసం. మీరు గాని ఆ పాపకి బలవంతంగా పెళ్లి చేసినా నువ్వు కూడా ఫోన్ తెచ్చి నువ్వు గాని ఎర్ర వేషాలు చేసేది తిక్క తిక్క వేషాలు వేస్తే మాత్రము నీకు మీ నల్లగా ఎత్తుకొని పోయి వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడతారు. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు. ముందు ఫోన్లు కట్ చేయి, ఫోన్లు కట్ చేయి. ఎవరైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పి అదంతా వద్దు పాప. నువ్వు 21 ఏళ్ళు నువ్వు కూడా పెళ్లి చేసుకో. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడం అట్టంతా చేయకూడదు. ఏదో వేషాలు వేయడం చేయకూడదు. నువ్వు గానిక మీ ఇద్దరు గాని బలవంతంగా చేయడం ఎవరైనా చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక కాగితం రాసి మీరంతా సంతకాలు పెట్టాలి. ఈ మధ్యలో ఏమైనా జరిగితే మాత్రము ఎంత మంది ఉన్నారో అంతమంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో బాల్య వివాహ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఏదైతే సాఫ్ట్వేర్ యుగం మరో పక్క నడుస్తుంటే ఇంకా పాతకాల పద్ధతిలోనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బాల్య వివాహాలు ఎప్పుడో 1945లో మనం చూసాము. అటువంటిది ఇప్పుడు తాజాగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఐతేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే ఈ ఘటనని ఆపాలని చెప్పేసి చంద్రగిరికి సంబంధించిన సర్పంచ్, అదేవిధంగా సెక్రటరీ, మహిళా పోలీసులు కూడా ఎవరైతే బాల్య వివాహాలు చేయాలనుకున్నారో తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి ఆ బాల్య వివాహాన్ని ఆపారు. మరొక 16 ఏళ్ళు ఆ బాధితులు అదేవిధంగా పొలంలో ఉన్న బాలకిచ్చి పెళ్లి చేయాలని చూశారు. అయితే అక్కడికి ఆ పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఐసీడీఎస్ అధికారులు చేసిన ఆ బాల్య వివాహాన్ని ఆదాయ ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళందరినీ కూడా అప్రోచ్ చేసుకొని ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి బాల్య వివాహాలు చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఏదైనప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్తున్నట్టు ఈ సాఫ్ట్వేర్ యుగంలో కూడా ఇంకా పాతకాల పద్ధతుల్లోనే తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లల యొక్క భవిష్యత్తులో నాశనం చేస్తున్నారు చదువుకోలేకుండా అనేది కూడా ఇప్పటికే మనకు తెలిసిన. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.